శ్రీమాత్రే నమః. విషయయోగం శనిచంద్రుల కలయికతో ఈ రాశులకు కష్టాలే. శనిచంద్రుల కలయిక వల్ల విషయయోగం ఏర్పడనుంది. ఫలితంగా 4 రాశుల జాతకుల జీవితాల్లో సమస్యలు మొదలవుతాయి. విషయయోగం ప్రభావం అనేక రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. విషయయోగం నుండి ఏ ఏ రాశుల వారు తమ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి సహోద్యోగులతో సమస్యలను సృష్టిస్తుంది. మీరు ఉద్యోగం పొందడం లేదా వృత్తిలో పదోన్నతి పొందడంలో ఆలస్యం చేస్తుంది. మీపై అధికారుల దగ్గర మీరు చెడ్డ పేరు సంపాదించుకోవచ్చు. రెండవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి వీరికి ఆకస్మిక ప్రమాదాలు పెంచుతుంది. ఈ యోగం ప్రభావంతో కర్కాటక రాశి వారు తమ జీవితాలకు విఘాతం కలిగించే ఊహించని సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. మూడవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి సమస్యలను సృష్టిస్తోంది. మీరు మీ వ్యాపారంలో నష్టాలను చవిచూస్తారు. వ్యాపార భాగస్వాములతో తగాదాలతో చిక్కుకుంటారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. చిరాకు పెరుగుతుంది. ఆందోళన గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు నిరాశను అనుభవిస్తారు. నాలుగవది కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి మీరు ప్రతి మరుపుతో ఇబ్బంది పడతారు. మీకు ఈ యోగం ప్రతికూలత ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆందోళనలు మరియు ఒత్తిడులు పెరిగిపోతాయి. ఏదైనా పని పూర్తి చేయడంలో జాప్యము, ఆటంకాలు చోటు చేసుకుంటాయి. నిరాశ, నిస్సహాయత ఏర్పడతాయి. వాదనలు మీ రోజువారీ జీవితంలో భాగమవుతాయి.